మీలో 'విత్ లవ్' మూవీ ఎంతమంది చూసారు? చూసినట్టయితే మూవీ మొత్తం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మామ. ఇంకా వీడియో వచ్చేసానంటే మాకేమో నెక్స్ట్ వీక్ ఏమో రివ్యూ 3 అయితే ఉంది మామ. ఇంకా రివ్యూ 3కి అయితే డాక్యుమెంటరీ అని పీపీటీ అయితే డిజైన్ చేయమన్నారు. ఇంకా టీం అందరం కలిసి కూర్చొని డిజైన్ చేయడానికి అయితే స్టార్ట్ చేసాం. ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి నేను కూడా వర్క్ అయితే స్టార్ట్ చేశాను మామ. ఇంకా పీపీటీకి కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని గ్యాదర్ చేసి పీపీటీ రెడీ చేశాను. ఇంకా డాక్యుమెంటరీ కోసం కూడా డయాగ్రామ్స్ అయితే రెడీ చేసి నీట్గా సెట్ చేశాను. ఇంకా అందరం కలిసి పీపీటీ అయితే అయిపోయి కొట్టాం. అలా సాయంత్రం అయితే అయింది. ఇంకేం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఈ సినిమా గురించి రీల్స్ అయితే వస్తున్నాయి మామ. ఇంకా సర్లే అని ఇంకా సినిమా ఎలా ఉంటుందా అని ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేశాను. ఇంకా సినిమా చూడటం అయితే స్టార్ట్ చేశాను. సినిమా మాత్రం చాలా సింపుల్గా నీట్గా ఉంది. ఇంకా హీరో హీరోయిన్ వాళ్ళ వన్ సైడ్ లవ్ స్టోరీ గురించి చెప్పేటప్పుడు స్కూల్ డేస్లో చాలామందికి మీ వన్ సైడ్ లవ్ స్టోరీ గుర్తొచ్చి ఉంటుంది స్కూల్ డేస్లో. ఇంకా అలా గుర్తొచ్చుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మామ. ఇంకా సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదు. నీట్గా ప్రశాంతంగా ఉంది. హాయిగా ఉంది సినిమా చూసేటప్పుడు. హార్ట్ టచింగ్ మూవీ మామ. ఐ లవ్ యూ నిషా. సారీ సత్య, నాకు పెళ్ళైపోయింది. నా కంటి కలలన్నీ నిజమైనవే బరువై. నేను ఎండింగ్ ఇంకా సాడ్గా ఉండదు అనుకున్నాము, కానీ ఎండింగ్ మాత్రం చాలా హ్యాపీగా సెట్ చేశారు. ఇంకా అలా సినిమా చూసినంతసేపు చాలా ప్రశాంతంగా ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. వెళ్ళే ముందర కొంచెం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి.